జయ గురుదత్త, శ్రీ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ 26వ తారీఖు మార్చి నెల 2025 వారం బుధవారం, ధనిష్ట నక్షత్రం, ద్వాదశి తిథి. ఈరోజు పరిహారము చాలా అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే ద్వాదశి, ధనిష్ట నక్షత్రం, బుధవారం. ఈరోజు దీపారాధన వేప నూనెతో చేయండి. వేప నూనె, ఈ వేప నూనెతో దీపం వెలిగిస్తే దరిద్రము విముక్తవుతుంది. ప్రతి ఒక్కరికి దరిద్రం ఉంటుంది. నాకు, మీకు, మీ భర్తకు, మీ స్నేహితులకు, బంధువులకు, ఈ భూమండలం పైన నివసించే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత దారిద్ర్యం ఉంటుంది. దాన్ని బట్టి ఎక్కువ కష్టాలు పడడం, తక్కువ కష్టాలు పడడం అనేది ఉంటుంది. లేదా మానసిక బాధ, దరిద్రం అనేది మనశ్శాంతి లేకుండా చేయొచ్చు, లేదా డబ్బు లేకుండా చేయొచ్చు, లేదా అవిటితనాన్ని ఇవ్వచ్చు, లేదు పెళ్ళి అవ్వకుండా చేయొచ్చు. అంటే ఏదో ఒక లోపాన్ని ఇస్తుంది. కావున ఆ దారిద్ర్యాన్ని హరింపజేసే ఒక అద్భుతం, మహా అద్భుతం ఏంటో తెలుసా? ద్వాదశి, ధనిష్ట నక్షత్రంలో వేప నూనెతో దీపం వెలిగించడం. ఏమండి, మీరు ఏ పుస్తకంలోనైనా, ఏ యూట్యూబ్లోనో, ఏ గూగుల్లోనో సెర్చ్ చేయండి. ఈ రహస్యాలు ప్రతిరోజు ఈ ఛానల్లో నేను అందిస్తున్నాను అంటే అది దత్తాత్రేయుడి యొక్క వాంగ్మయ యోగం అంతే, ఆయన భిక్ష. తప్పకుండా ఈ రోజున వేప నూనెతో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. దారిద్ర్య దోషం పోతుంది. అలాగే ధనయోగం కోసము ప్రతిరోజు మనం పరిహారం చెప్పుకుంటున్నాం. ఉద్యోగం చేసే వాళ్లకు, లేదా ఉద్యోగం లేని వాళ్లకు, వ్యాపారం చేసే వాళ్లకు ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఈ ఛానల్లో ఒక పరిహారాన్ని, అదృష్టం, యోగం, ఐశ్వర్యం, యోగం కలగడం కోసం పరిహారాన్ని అందిస్తున్నాను. ఇవాళ ఈ ప్రాయశ్చిత్తాన్ని తప్పకుండా ఆచరించండి. మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్టు, అంటే తిలకం ధారయిత్వా, పసుపు రాసి కుంకుమ అలంకరణ చేసి అక్షతలు, పుష్పాలు వేసి నమస్కారం చేయాలి. పసుపు రాసి కుంకుమ అలంకరణ 11 బొట్లు పెట్టండి. అక్షతలు వేయండి, అటు ఇటు కొన్ని పుష్పాలు పెట్టండి. నమస్కారం చేసుకొని లోపలికి వెళ్ళండి. సూర్యాస్తమయం లోపు ఈ పరిహారం చేయండి. లక్ష్మీ ప్రవేశం అంటారు. ఎందుకంటే బుధవారం, అందులో ధనిష్ట నక్షత్రంలో చంద్రుడు మకర కుంభరాశుల్లో ఉంటాడు. కావున ప్రస్తుతము మకర కుంభరాశుల వారికి శని ఎఫెక్ట్ కూడా ఉంది. కావున అంటే శని దోషం ఉంది. కాబట్టి ఈ పూజ వలన, ఈ పరిహారం చేసుకోవడం ద్వారా శని దోషం కూడా తగ్గుతుంది. లక్ష్మీ ప్రవేశం ద్వారా డబ్బు వస్తుంది ఇంట్లోకి. ఈ పరిహారాన్ని ఆచరించండి. అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వెనక్కి బ్యాక్ చేసుకొని మళ్ళీ చూడండి. ఇక ఈరోజు మంత్రం, ఈ మహామంత్రం ప్రతిరోజు నక్షత్రాన్ని బట్టి ఒక మంత్రాన్ని ఇస్తాను. ఎందుకంటే అధిష్టాన దైవము మనల్ని కాపాడుతుంది. ఆ మంత్రం చదువుకుంటే మన కోరికలు సిద్ధిస్తాయి. ఈ రోజున మంత్రాన్ని మీకు ఉపదేశం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం నమః. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం నమః. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. లక్ష్మీ యోగము సంభవిస్తుంది. ఇంట్లో ఎవరు చదివినా ఆ ఇంట్లో వాళ్ళందరికీ ధనలాభము. ఈరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం లేదా రాత్రి పడుకునేలోపు ఈ మంత్రాన్ని చదువుకోండి. మంత్రము మీరు ప్రయాణం చేసేటప్పుడు చదవచ్చు, అలా ఖాళీగా కూర్చున్నప్పుడు చదవచ్చు. 10 నిమిషాలు ఈ మంత్రాన్ని
8 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.